నాగార్జున గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. టు ద కింగ్ ఆఫ్ లవ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. ప్రేమని పొందడంలోనూ కుబేరుడు అయినటువంటి మన అక్కినేని నాగేస్తూ సార్. సార్ బిఫోర్ యూ స్పీక్, ఐ థింక్ నాగ చైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇద్దరిని టుగెదర్ చూడడం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగ చైతన్య గారు మీరు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ వెల్కమ్. సక్సెస్ మీట్కి వచ్చి చాలా చాలా సంతోషంగా ఉంది. బట్ దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు దయచేసి అడుగుతున్నాను. అరవింద్ గారు ఆ కథ విన్న వేళ విశేషం, చందు మొండేటితో తీద్దామన్న వేళ విశేషం, డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళ విశేషం, ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయడానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి మీరు చైతన్యని అడిగిన వేళ విశేషం, నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం, ఇవన్నీ బాగున్నాయి. సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. లేదు అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ, కంగ్రాచులేషన్స్ నాన్న ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాష్ ఎంత ఆనందపడుతున్నారు అని. అందుకే అన్నాను, చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినండి. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి, అది మీ వయసు ఎంత అండి, మీరు లవ్ స్టోరీ ఎలా చూశారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి, ఒక డైరెక్టరు, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్, రైటర్స్, మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి, అంత ఈజీ కాదండి సినిమా. అండ్ మీరు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు.
గజనీ అనే ఒక సినిమా తీశారు. గజనీ అనే సినిమా తీశారు. ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి యూ హెవ్ గివెన్ అస్ సక్సెస్. ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని. మంచి మాట చెప్పావా? నువ్వే కదా అంది. ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం. అలాగే వాసు గారు, బనివాసు గారు ఎక్కడున్నారు?